ఈరోజు పచ్చాలనాడు కూడా పెద్ద చెరువుకు నీళ్ళ గురించి ఎన్నో ఏళ్ల నుంచి చింతలూరు నుంచి మాటి కాలువ ధర నీళ్లు రావడానికి కృషి నీళ్ళ కోసం ఎంతో తిప్పల పడుతున్నాము. ఆ నీళ్లు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము స్టేట్ కార్పొరేషన్ చైర్మన్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా గ్రామ రైతులు, వీడీసీ అందరము, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం దృష్టికి తీసుకెళ్లనందువలన అన్వేష్ రెడ్డి గారు ఈరోజు ఈ గారిని, ఎస్సీ గారిని, ఈ గారిని, డి గారిని, ఏఈ గారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ ఈరోజు నడుకుడకు మాకు ఉన్న ఇబ్బందులని చూసి పరిశీలన కోసం నడుకుడ రావడం జరిగింది. దీంతో పాటు కొత్తపల్లి నుంచి నీళ్లు రావడానికి లిఫ్ట్ చేయడానికి కృషి చేస్తున్న సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మా గ్రామం తరఫున, కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే పెద్ద చెరువు కట్ట వెడల్పు, జంగల్ క్లీనింగ్, అలాగే పచ్చాలను కూడా బుడిగల్ చెరువు బ్యూటిఫికేషన్, మినీ ట్యాంక్ బండ్ పనులు, అలాగే ఇక్కడ మోతేకు బుడిగల్ చెరువు నుండి మోతేకు కాలువ ద్వారా నీళ్ళు పోతున్నాయి. ఈ ఎక్కువ ప్రెషర్ రావడం వల్ల నీళ్లు ఇక్కడ పొలాలు, తోటలు మునిగిపోతున్నాయి. చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రైతులకు పంటలు ఖరాబ్ అవుతున్నాయి. అందుకోసం అని చెప్పేసి దానికి కూడా రెగ్యులేటర్ ద్వారా ఎక్కువ తక్కువ నీళ్ళు చేసుకొని పంటలు ఖరాబ్ కాకుండా ఇక్కడ రెగ్యులేటర్ చేయడానికి దాని గురించి కూడా పరిశీలన చేయడం జరిగింది. దీనికి సహకరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అలాగే సునీల్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి, అందరికీ మా గ్రామం తరపున, కాంగ్రెస్ నాయకుల తరపున మేము చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు తెలుపుతున్నాము. రేవంత్ అన్న ప్రభుత్వం, అన్వేషణ గారికి నాయకత్వం వర్ధిల్లాలి.